ప్రియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తుడా నిధులతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను అభివృద్ధి పరిచే విధంగా మరియు ప్రభుత్వ ఆసుపత్రి పరిసర ప్రాంతాలను అభివృద్ధి పరిచే విధంగా కార్యాచరణ త్వరలోనే చేపట్టనున్నామని నేడు తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డితో కలిసి శ్రీకాళహస్తి ప్రాంతాలను పరిశీలించామని, నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను అభివృద్ధి పరిచేందుకు నిధులు మంజూరు చేస్తానని తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి తెలియజేయడం సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు. తుడా నిధులు మంజూరు చేస్తే శ్రీకాళహస్తి పట్టణాన్ని పలు అభివృద్ధి కార్యక్రమాలతో నియోజకవర్గం నూతనంగా రూపుదిద్దుకుంటామని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. డిఫరెంట్ కార్యక్రమం స్టార్ట్ చేయాలని చెప్పి నేను డాలర్ దివాకర్ గారు మరి తుడా చైర్మన్ గారు ఇద్దరు మాట్లాడడం జరిగింది. ఆలోచన మరి ఇద్దరి ఒక యంగ్స్టర్స్ గా కొత్తగా ఆయన రావడం, ఫస్ట్ టైం మేము గెలవడం, ఒక చదువుకున్న వాళ్ళు, కష్టపడేటోళ్ళు, ఒక మార్పు తేవాలని ఆలోచన ఉండేటోళ్ళకి మరి ఈ రకంగా ఆలోచనలు వస్తాయి. దివాకర్ గారు ప్రపోజ్ చేయడం జరిగింది, తుడా నుంచి అన్న పెడదాం, తిరుగుదాము అని. వెంటనే నేను కూడా ఎస్ బ్రదర్ విల్ డూ ఇట్ అని చెప్పి ఏ డే విత్ తుడా అని చెప్పి ఒక కార్యక్రమం స్టార్ట్ చేసి, ఈజీగా పోవాలంటే, కంఫర్టబుల్ గా చూడాలంటే, టక్కన ఆపి దిగి మాడాలంటే బైక్లలో పోవాలా అని చెప్పి ఇద్దరం కూడా ఈరోజు పొద్దున్న నుంచి మార్నింగ్ అందరినీ కూడా తుడా వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ పిలిపించి వాళ్ళకి ఆదేశం ఇచ్చి వాళ్ళని గెస్ట్ లా చూసుకొని అక్కడి నుంచి ప్రారంభించాం. ఇప్పుడు టైము 11:15 అవుతా ఉంది. మార్నింగ్ 9 o'clock స్టార్ట్ చేసిన ఈ జర్నీ ఈరోజు టౌన్ లో కూడా తిరుగుతా ఉన్నాం. ముందుగా టౌన్ లో ఎంటర్ అయ్యేటప్పుడు ఫుట్ పాత్ చేద్దామని ఒక డిసైడ్ చేశాం. దానికి 48 lakhs 80-20% కింద 80% తుడా 20% శ్రీకాళహస్తి చెప్తే అయిపోతుంది. మళ్ళీ 80-20 చేస్తా ఉన్నాం. తర్వాత నెక్స్ట్ డ్రీమ్స్ కి ఒక 4.8 crores, అది ఎంత 60-40 అనుకుంటా, 60-80 కమిషనర్ గారు. సో వాట్ ఎవర్ పర్సంటేజ్ మీద మాకు సరదాగా ఇద్దరం కూడా తిరిగి ఒక డెవలప్మెంట్ కార్యక్రమం. ఎందుకంటే ఎల్లకాలం పబ్లిక్ ఇబ్బంది పడాలా? నో, దే హ్యావ్ టు లివ్ కంఫర్టబుల్లీ. అది కేవలం ఎన్డీఏ ప్రభుత్వం వల్లే అవుతుంది అని చెప్పి మేము ఇద్దరు ఆలోచించి, నిజం చెప్పాలంటే ఫండ్స్ కూడా లేవు, కానీ ఎట్లా తెస్తాం, అప్పు తెస్తామో, బయట నుంచి ఇంకో తెస్తామో, కాళ్ళు పట్టుకుంటామో, తెచ్చి ఇమీడియట్ గా వచ్చే 1 month లోపల ఇవన్నీ కూడా ప్రాపర్ గా ఎస్టిమేట్ రెడీ చేసుకొని స్లోపింగ్స్ అవన్నీ చూసుకున్న తర్వాత ఇవన్నీ రెడీ చేయబోతాం. అట్నే దీంట్లో డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ కూడా మరి లోపల నుంచి రావడం జరిగింది. ఆ డ్రింకింగ్ పైప్ లైన్ కూడా దీంతో పాటు తీసి పైన ఫ్రీ ఫ్లో వాటర్ పెట్టి, ఇంతమంది నాకు కంప్లైంట్లు వస్తున్నాయి, అక్కడెక్కడ నల్ల నీళ్ళు వస్తున్నాయి, అవన్నీ కూడా లేకుండా వన్స్ ఫర్ ఆల్ సొల్యూషన్ ఫర్ నెక్స్ట్ 20 years ఆర్ నెక్స్ట్ 50 years అనుకో, ఇవన్నీ తీసుకుని వెళ్ళి ఇక్కడ ఉన్న నీళ్ళంతా కూడా వెనకాల ఎస్టీబీ ప్లాంట్ ఇక్కడ శివం రోడ్ దగ్గర కలిపి అక్కడి నుంచి ఎస్టీబీ ప్లాంట్ వరకు ఫ్రీ ఫ్లోలో తీసుకెళ్లి అక్కడి నుంచి పంపౌట్ చేస్తాం. సుధీర్ అన్న గారికి, ఎన్డీఏ కూటమి సభ్యులకు, కార్యకర్తలకు మరియు అధికారులకు అందరికీ నా నమస్కారాలు. ఈ రోజు ఒక హిస్టారికల్ డేగా మనం చెప్పుకోవాలా. ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఏ డే విత్ తుడా చైర్మన్ అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసి దాన్ని మొట్టమొదటిసారిగా శివుడు పాదాల చెంత శ్రీకాళహస్తిలో చేయడం అనేది చాలా సంతోషం. నేను చెప్పిన వెంటనే మా అన్నగారు ఏంటంటే సుధీర్ అన్న గారు ఫస్ట్ కాళహస్తి నుంచి స్టార్ట్ చేయడం అని చెప్పడం కూడా నాకు చాలా ఆనందం వేసింది. సో కాబట్టి ఇక్కడికి చూసిన తర్వాత ఈ రోజు డెవలప్మెంట్ వర్క్స్ మీరు చూసారు. గతంలో ఉన్న ప్రభుత్వం ఒకే ఫార్ములాతో పనిచేసింది, ఓన్లీ దోచి అనే ఫార్ములాతో. ఇప్పుడు మన మేము కూడా ఎన్డీఏ కూటమి ఒకటే ఫార్ములాతో పనిచేస్తున్నాం, ఓన్లీ డెవలప్మెంట్ ఫార్ములాతో పనిచేస్తున్నాం. సో కాబట్టి డెవలప్మెంట్ ఇప్పుడు కూడా ముందుండాలని పార్టీ ఏంటంటే ఒక ఎన్డీఏ కూటమి వల్లనే సాధ్యమవుతుంది. అందుకనేసి అందులో భాగంగా ఈ రోజు వచ్చినప్పటి నుంచి కూడా ఉదయం నుంచి కూడా మీరు అందరూ చూస్తున్నారు, కార్లు పక్కన పెట్టి బైకుల్లో కాలినడక నడుస్తూ కూడా ఈ రోజు మన ఎంట్రన్స్ ఆర్చ్ కాడ నుంచి కూడా ఫుట్ పాత్ శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత గ్రీనరీ అవెన్యూ ప్లాంటేషన్ శాంక్షన్ చేయడం జరిగింది. స్వర్ణముఖి రివర్ పైన కూడా ఆ చుట్టూ కూడా అన్నగారు ప్రపోజ్ చేసిన విధంగా దాని చుట్టుపక్కల కూడా కొద్దిగా బ్యూటిఫికేషన్ ఆఫ్ అవెన్యూ ప్లాంటేషన్ చేయమని చెప్పారు, దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోజు ఇక్కడ చూసి మొత్తం టోటల్ మున్సిపాలిటీ లిమిట్స్ లో ఉన్నటువంటి డ్రైన్స్ అన్నింటినీ కూడా డెవలప్ చేసే కోసం అరౌండ్ నియర్ టు 5 crores అవుతాయని చెప్పే లోపల దానికి కూడా అన్నగారి కాంబినేషన్ లో ఇద్దరం కలిపి చేసే విధంగా ప్లాన్ చేసేసి దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. సో మీకు అందరికీ చెప్పేది ఏంటంటే ఇప్పుడు కూడా సరే డెవలప్మెంట్ అనేది కావాలంటే డెవలప్మెంట్ చేస్తేనే ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు, పీస్ ఆఫ్ మైండ్ తో ఉంటారు. సో ఎప్పుడు లేని విధంగా మున్సిపాలిటీలో రాబోయే రోజుల్లో మీకు ఒక ఎమ్మెల్యే బ్రాండ్ సుధీర్ అన్న బ్రాండ్ అనేది పడబోతుంది. మీరు ఎవరో ఊహించరు ఆ విధంగా డెవలప్మెంట్ రోడ్స్ కావచ్చు,
డివైడర్స్ కావచ్చు, ఫుట్పాత్ కావచ్చు, వాక్ వేస్ కావచ్చు. ఈ రోజు ఒక అద్భుతమైన సలహా ఇచ్చాడు. ఈ రోజు ఎన్టీఆర్ పార్క్ దగ్గర